నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకం 2003 చివరిలో చదువుతున్నా అన్నమాట. చదివినప్పుడు అందులో మరి ఒక సెంటెన్స్ ఉంది. ఎప్పుడైతే పరమహంస యోగానంద వేరే ఊరికి వెళ్ళారో, అక్కడ 2 శరీరాల యోగిని కలిశారో, ఆయన ఒక శరీరంతో వచ్చి ఆయన రైల్వే స్టేషన్ పికప్ చేసుకుని ఇంటి అడ్రస్ అలా వెళ్ళండి అని చెప్పారు. అలా వెళ్ళారు. వెళ్ళేసరికి చూసేసరికి ఇంట్లో ఆయన మెడిటేషన్ చేస్తున్నారు. ఇదేంటబ్బా అలా ఇలా మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళ శిష్యులను అడిగారు, మిగతా వాళ్ళని అడిగినప్పుడు మరి ఈయన ఎంతసేపు నుంచి కూర్చున్నా, పొద్దునుంచి అలానే ధ్యానంలో కూర్చున్నా అన్నారు. మరి నన్ను రైల్వే స్టేషన్ తీసుకొచ్చింది ఎవరు? నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చి సగం దాకా ఇంటి అడ్రస్ అంతా తీసుకొచ్చి చూపించింది ఎవరు? ఓకేనా? అంటే ఏంటి, ఇతనే కదా 2 శరీరాలతో ఉన్నారని అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఒక సెంటెన్స్ చెప్పారన్నమాట. ఆయన ఎలా ధ్యానంలో కూర్చున్నారంటే, ఎంత చిరునవ్వుతో ధ్యానంలో కూర్చున్నారంటే అనుకుంటూ రాస్తూ ఒక సెంటెన్స్ చెప్పారన్నమాట. పరమ గురువులు ఎప్పుడూ బ్రహ్మానందంతో సదా రమిస్తూ ఉంటారు కదా అని ఒక చిన్న సెంటెన్స్ అంతే. ఓకే, ఆ సెంటెన్స్ని 2003లో నేను అనుకున్నా, అబ్బా మనం ఆ స్థితికి ఎప్పుడు వెళ్తామో అనుకున్నాను. సో ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు జ్యూసే తీసుకున్నాను అనమాట. జ్యూస్ తాగేటప్పుడు కొంచెం జ్యూస్ తాగుతుంటే ఆనందం, ఎంత ఆనందం అంటే ఒక సిప్ తాగుతున్నాను జ్యూస్, అంతే ఆ బ్రహ్మానంద స్థితిలో అలా ఉండిపోతున్నాను కొంతసేపు వరకు. లేదు మళ్ళీ జ్యూస్ తాగాలి, కంప్లీట్ చేద్దామని మళ్ళీ ఇంకో సిప్ తాగాను. తాగిన తర్వాత ఈ గ్లాస్ కూడా పట్టుకుని, అంటే ఆనందం ఎంత అనిపిస్తుంది అంటే ఆ గ్లాస్ పక్కన పెట్టి ఆనందంలో ఉందాం అనిపిస్తుంది కొంతసేపు.